వైజాగ్ ఒక ఐటీ హబ్గా మారడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే గూగుల్ వంటి కంపెనీ డేటా సెంటర్, త్వరలో ప్రారంభం కాబోతున్న టీసీఎస్, ఇప్పుడు ఏకంగా 9 ఐటీ కంపెనీస్ ఒకేసారి పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టడం కోసం శంకుస్థాపన. ఇవన్నీ చూస్తుంటే రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్, బెంగళూరు ఐటీ కారిడార్ లా వైజాగ్ మారడానికి ఎంతో టైం పట్టదు. ఈ కంపెనీస్ వల్ల యువతకి భారీగా ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి. రోడ్స్ ఎక్స్టెండ్ చేసి ట్రాఫిక్ లేకుండా బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇవన్నీ జరిగితే వైజాగ్ లో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది. తద్వారా రెంటల్ మార్కెట్ పెరుగుతుంది. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి కంపెనీస్ వైజాగ్ లో క్యాంపస్లు పెట్టడంతో గ్లోబల్ గా ఇంకా ఎన్నో కంపెనీస్ వైజాగ్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. నెక్స్ట్ మెట్రో కన్స్ట్రక్షన్ కూడా త్వరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తే మెట్రో చుట్టూ ఉన్న ప్లేస్ డెవలప్ అవడమే కాదు, బోలెడంత మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వైజాగ్ లో ఐటీ కంపెనీలు రావడం అంటే బిజినెస్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఒకే టైంలో డెవలప్ అవడం. ఫైనల్ గా వైజాగ్ సౌత్ ఇండియాలో నెక్స్ట్ ఐటీ హబ్ గా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాని నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఆ పార్టీ తెచ్చిన కంపెనీలు అవసరం లేదు, మేము కొత్తగా తెస్తామని ఇప్పుడున్న కంపెనీస్ ని తరిమేస్తే